కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే CSBIS అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. మొట్టమొదటిసారిగా భారతదేశం 10 ఆఫ్రికన్ దేశాలతో జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తుంది. దాని పేరే ఐక్యం అన్నమాట. ఐక్యం AIKEYME ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్. ఈ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జరగనుంది. 10 ఆఫ్రికా దేశాలు, ముఖ్యంగా భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలతో, ఇండియన్ ఓషన్ దేశాలతో, ఇండో పసిఫిక్ దేశాలతో ఈ మధ్య ఎక్కువగా మిలిటరీ అవుట్ రీచ్ పెంచుకుంటుంది. ఏదైతే చైనా తెలివిగా ఇండియా చుట్టుపక్కల దేశాలతో ఇండో పసిఫిక్ రీజన్లో, ఇండియన్ ఓషన్ రీజన్లో స్ట్రాటజిక్గా బిహేవ్ చేస్తుందో దాన్ని కౌంటర్ చేయడానికి ఇండియా ఇప్పుడు చాలా ముందడిగేస్తుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఓ పక్క రెడ్ సీ ప్రాంతంలో హౌతీ రెబల్స్, ఇంకో పక్క సోమాలి పైరేట్స్, వీళ్ళందరినీ తట్టుకుని ఇండియా ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజన్లో, ఇండో పసిఫిక్ రీజన్లో తన యొక్క ప్రాబల్యం పెంచుకుందామని ట్రై చేస్తుంది. దీనికోసమే ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా 10 ఆఫ్రికన్ దేశాలతో మనం ఐక్యం చేస్తున్నాం అనమాట. జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు. దీన్ని హోస్ట్ చేస్తుంది టాంజానియా. టాంజానియా దేశం ఈ ఐక్యంని హోస్ట్ చేస్తుంది అనమాట. సో మొత్తం 10 ఆఫ్రికన్ దేశాలు, టాంజానియా, కొమరోస్, జిబౌటి, ఎరిత్రియా, కెన్యా, మడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, షీసెల్స్, సౌత్ ఆఫ్రికా, ఈ 10 దేశాలతో కలిపి మనం ఈ ఐక్యం ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఐక్యం నేవల్ ఎక్సర్సైజ్ ఇది టాంజానియాలో దారిస్ సలాం ప్రాంతంలో జరుగుతుందన్నమాట. రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజ్ చేయాలని కూడా ఇరు దేశాలు భావిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. దీంతో పాటు IOS సాగర్, ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ ఇనిషియేటివ్ కూడా మనం ముందుకు తీసుకెళ్తాం. దీనిలో భాగంగా ఇండియన్ సెయిలర్సు, దాంతోపాటు కొన్ని ఈస్ట్ ఆఫ్రికన్ నేషన్స్ వీళ్ళందరూ కలిసి అక్కడ జాయింట్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయబోతున్నారు. ప్రత్యేకంగా మనం INS సునయన ఒక పెట్రోల్ వెజల్ని పంపించి మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్ని మొత్తం పెట్రోలింగ్ వ్యవహారంలో INS సునయనాన్ని పంపించి దాంతోపాటు IOS సాగర్ దీన్ని మొత్తం ఇనిషియేటివ్ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. IOS సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. దీనిలో సునయనాన్ని పంపించడం ప్రత్యేకంగా ఇండియన్ ఓషన్ రీజన్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ ప్రమోట్ చేయడమే. ఇండియన్ ఓషన్ రీజన్లో మ్యారిటైమ్ పెట్రోలింగ్ ప్రమోట్ చేయడానికి IOS సాగర్లో భాగంగా INS సునయనాన్ని పంపిస్తున్నాం అనమాట. టాంజానియా, మొజాంబిక్, మారిషస్, సీషెల్స్ ప్రాంతంలో INS సునయన వాళ్ళ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ దగ్గర 4 రోజుల పాటు ఉండి అక్కడ మ్యారిటైమ్ పెట్రోలింగ్ మొత్తం చేస్తూ ఉంటుంది అనమాట. ఇదే INS సునయన వాళ్ళతో మనకి ఆఫ్రికన్ కంట్రీస్కి మధ్య కనెక్ట్ లాగా, మ్యారిటైమ్ సెక్యూరిటీలో కనెక్ట్ లాగా ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తారు. ఓవరాల్గా మహాసాగర్, మోడీ గారు మొన్న మారిషస్కి వెళ్ళినప్పుడు, మార్చ్ 1st వీక్లో మారిషస్కి వెళ్ళినప్పుడు మహాసాగర్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. మహాసాగర్ అంటే మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అక్రాస్ ద రీజియన్స్. దీనికి సంబంధించి ఇప్పుడు 2 ఇనిషియేటివ్స్, ఒకటి ఐక్యం, రెండోది IOS సాగర్. ఈ రెండింటిని మనం ముందు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా చైనాని చెక్ పెట్టడానికి, సోమాలి పైరేట్స్ని చెక్ పెట్టడానికి, హౌతీ రెబల్స్ యొక్క ప్రాబల్యం తగ్గించడానికి మనం ఇండియా ఇప్పుడు ఇండియన్ ఓషన్ ప్రాంతంలో తన యొక్క ప్రాబల్యం పెంచుకోవాలంటే ఖచ్చితంగా ఇండియా వీటితో మ్యారిటైమ్ ఫ్రెండ్షిప్ చేయాల్సిందే. ఇండియా చైనాని చెక్ పెట్టాల్సిందే. ఇండో పసిఫిక్ రీజన్లో, ఇండియన్ ఓషన్ రీజన్లో ఇండియా తన యొక్క స్టాండ్ నిలబెట్టుకోవాల్సిందే. భారతదేశం ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్ అవ్వాలని చెప్పి మనం కోరుకుందాం. భారతదేశం మరియు 10 ఆఫ్రికన్ నేషన్స్ మధ్య జరిగే ఈ నేవల్ ఎక్సర్సైజ్ ఐక్యంకి మరియు IOS సాగర్కి వీటన్నిటికీ ప్రిఫర్డ్ ఆబ్జెక్టివ్, వీటన్నిటికీ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియా షుడ్ బి ఏ ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్ అండ్ ఫస్ట్ రెస్పాండర్ టు ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మన ఆబ్జెక్టివ్ ఏంటంటే మనం ఫస్ట్ రెస్పాండర్, మనం సెక్యూరిటీ పార్ట్నర్, ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్ అయి ఉండాలి. ఇదే మన ఆబ్జెక్టివ్ అనమాట.